అయితే ప్రభువు చెప్పుచూ ఉన్నారు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి అని చెప్పుచూ ఉన్నారు. అక్షయమైన ఆహారము మనం మరణించినను నిత్య జీవము కలుగు చేసేటువంటి అక్షయమైన ఆహారం. అయితే అక్షయమైన ఆహారం ఏమిటి అని ఆలోచన చేస్తే ప్రభువు చెప్పుచూ ఉన్నారు, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడని ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. నేను వానిని అంచె దినమున లేపుదునని ప్రభువు చెప్పుచూ ఉన్నారు. అవునండి, జీవాహారము నేనే అని ప్రభువు చెప్పుచూ ఉన్నారు. నేను పరలోకము నుంచి దిగవచ్చిన జీవాహారం అని ప్రభువు చెప్పుచూ ఉన్నారు. అవునండి, జీవాహారమైనటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారిని మనం భుజించినట్లయితే, ఆయన రక్తమును మనం పానము చేసినట్లయితే మనం అంచె దినమున లేపబడతాము. ప్రియులరా,